దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభు బలలోనికి వెళ్ళుటకు గాను ఉండవలసినటువంటి యోగ్యకరమైన స్థితిగతిని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి లేవియా కాండము 17వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని నీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నీలో ఎవడును రక్తము తినకూడదనియు నీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. అలనాడు ఇశ్రాయేలీయులు నేడు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని స్వరక్తములో కడగబడిన దేవుని ప్రియబిడలమైన మనతో ప్రభు మాట్లాడుతున్న ఈ ప్రాముఖ్యమైన మాట. ఎందుకు ఈ 17వ అధ్యాయంలో ఈ 11 నుంచి విషయాలన్నీ కూడా చూస్తే ఆ రక్తము యొక్క గొప్పతనాన్ని చెబుతూ వచ్చాడు. అది భూమి మీద నివసించే పశుపక్షాదుల్లోనైనా, జంతువుల్లోనైనా, మనుష్యులలోనైనా కూడా రక్తము, అక్కడ రాయబడినటువంటి మాట, దేహమునకు ప్రాణము. మీరు ఎప్పుడైనా ఈ లోకంలో ఏదైనా సర్జరీస్, ఆపరేషన్ జరిగినటువంటి కొన్ని విషయాలు, అవి క్లిప్పింగ్ రూపంలో ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు చూడండి ఏదైనా యూట్యూబ్లో. అలాగా దేహాన్ని కప్పేది అంటే శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవమైనా సరే రక్తముతో కప్పబడి ఉంటుంది. ఉదాహరణకు మన గుండె మన దేహంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అవయవం అయితే అది చుట్టూ కూడా రక్తముతో కప్పబడి ఉంటుంది. పంపింగ్ జరిగే విధానం అది వేరే అయినప్పటికీ రక్తముతో కప్పబడి ఉంటుంది. చర్మం లోపల మీరు ఏ భాగమైనా ఒకవేళ పొరపాటుగా తెగినా, తెంచుకున్నా మొట్టమొదట బయటకు వచ్చేదేంటి? రక్తం. తెగగానే మీ శరీరంలో ఉన్నటువంటి చర్మం లోపల ఉన్న అవయవం కనపరాదు, మొట్టమొదట బయటకు వచ్చేది. అంటే ఆ బయటకు వచ్చే రక్తము లోపలున్నదా శరీరంలో ఉన్నటువంటి భాగాలను కప్పెట్టేసింది. అంటే దేహానికి అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రాణాధారమైనది రక్తము. అది జీవిలోనైనా, మనిషిలోనైనా, ప్రాణిలోనైనా. అందుకే మీరు శరీరాన్ని తినండి. ఇంట్లో వంటలు వండుకున్నప్పుడు మీకు నచ్చిన రీతిగా లివర్ ఫ్రైయో, ఇంకొక ఫ్రైయో మీరు తినేయండి. కానీ రక్తాన్ని మీరు తినమాకండి. కారణం ఏంటంటే అది ఎలాగ చచ్చిపోయిందో ఏమన్నది ప్రక్కన పెడితే దాని ప్రాణాన్ని మీరు హరించుకుంటున్నట్లు అంత విలువైనది రక్తము అని చెబుతూ, మరి ఒకవేళ మేము ఏ జంతువునైనా, అది ఒక పొట్లి కావచ్చు, ఇంకొకటి మేము బలి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? లేవియా కాండం 17వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. లేవియా కాండము 17వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మరియు ఇశ్రాయేలీయులలోనే గాని నీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను, చూడండి అక్కడ చెప్పాడు, మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహమునకు ప్రాణాధారము. అక్కడ అన్నాడు, వాడు దాని రక్తమును ఒలికించి దేనితో కప్పాలంట? మట్టితో. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బజారుకు వెళ్ళి, అది నాటుకోడి అవ్వాల్సిన అవసరం లే, బాయిలర్ కోడైనా మీరు కొనాలనుకున్నప్పుడు మీరు వెళ్ళేసరికి అక్కడ కోయబడిన కోళ్ళన్నీ అమ్మేశారు, చికెను. లేదు నాకు ఇప్పుడు కోసివు, ఒక 10 రూపాయలు ఎక్కువైనా నేను ఇస్తాను అని అంటే 10 రూపాయలు ఎక్కువ వస్తుందనే వ్యాపారస్తుడు వెంటనే దాన్ని తెంపి నీకు ఇవ్వడు. ఒక 10 నిమిషాలు ఆగు అని చెప్పి మన ముస్లిం సోదరుడు ఒక పెద్ద ఆయనకు ఫోన్ చేశాడు, హజరత్
ఇది రావు భాయ్ అని అంటాడు. వీడికి వచ్చిందంత మాత్రమే, నాకు వచ్చింది రొంత మాత్రమే. వాడు పిలుస్తాడు. మరి వాడు వచ్చిన తర్వాత ఆ పీక పట్టి తెంపిన తర్వాత ఆ రక్తాన్ని మీరు ఎన్నో మాటలు గమనించుంటారు, భూమి మీద ఒలికిస్తారు. అందుకే మనమేమంటామంటే అలాలు చేసినారా అంటాం. అలాలు సలాడు కాదు, కానీ వాడు రక్తాన్ని భూమి మీద ఒలికిస్తాడు అంతే. వారు ఆదిమ కాలం నుంచి, అంటే మనం 2 భాగాలు అయిపోయాం కదా, అటు శారమ్మ సంతానం ఒకటి, ఇటు హాగర్ సంతానం ఒకటి. మన సహోదరుడు అయితే బాగా మాట్లాడుతాడు, వాళ్ళు కొట్టుకోవాలి ఇంక వాళ్ళతో. మీరు అలా పుట్టారంటాడు. సరే, ఇప్పుడు అది కాదు సమస్య. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి ప్రకారంగా ఆ క్రమాన్ని వాళ్ళు ఆరాధిస్తూ వస్తున్నారు. ఎప్పుడు కూడా మన ముస్లిం సోదరులు అనబడేవారు ఎంత విలువైనటువంటి లేకపోతే నిజమైన ముస్లిం అనబడేటటువంటి వ్యక్తి ఎప్పుడు రక్తాన్ని తినరు, వాళ్ళు అమ్ముతారు, తినరు. ఇక నిజమైన క్రైస్తవుడు అనబడేవాడు ప్రాణాధారమైనటువంటి, క్రీస్తులో కడగబడిన వాడు ప్రాణాధారమైనటువంటి రక్తమును కూడా ఏం చేయరు, తినరు. ఎందుకు ఇప్పుడు రక్తముల గురించి ఇంత ప్రస్తావన అనంటే, ఆ దినాలలో సంవత్సరానికి ఒక్కసారి మనుషులు చేసిన ప్రతి పాపాలు తప్పిదాలు అన్నిటినీ ఒక మేక మీద లేదా ఒక మేక పొట్లి మీద దాని తల మీద చేయి పెట్టి నా పాపానంతటిని ఇది భరిస్తుంది అని చెప్పి దాన్ని వధించేవారు. రక్తాన్ని నేలన ఒలికించేవారు. సంవత్సరం రావడం ఇది చేయడం, రావడం ఇది చేయడం. ఈరోజు ఒక ముస్లిం సోదరుల గురించే కాదు, హైందవ సోదరుల యొక్క ఆచారంలో కూడా సంవత్సరానికి ఒకసారి వారి తాహత్తును బట్టి కనీసం ఒక కోడి పుంజునన్నా తీసుకుని వెళ్ళేసి తెంపేస్తారు, ఎక్కడో వారు అనుకునే ఒక విగ్రహార్థ చోట. ఎందుకు అనంటే మా మీద దోషం ఉండకూడదు అని. ఇంకా పూర్వపు దినాల్లో పల్లెల్లో ఈ రక్తాన్ని దోష నివారణ కొరకు పొలిమేరలలో పొలికేక అని చెప్పేసి ఆ యొక్క వేపాకులలో కలిపి ఊరు చుట్టూ చల్లేవారు. ఇవన్నీ ఒక ఆచారబద్ధంగా వచ్చాయి, అవన్నీ బైబిల్లో ఉన్నాయి. అయితే నీవు పాపం చేయడము, ఆ మేకలో అది కూడా ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే సంవత్సరం లోపు ఉన్నటువంటి గొర్రెపిల్లే, అది సంవత్సరం లోపే ఉండాలి. అంటే దానికి ఇప్పుడున్నటువంటి మేకలు గొర్రెపిల్లలు మనం చూస్తున్నప్పుడు తప్పుగా అర్థం చేసుకోమాకండి. అవి తింటున్న తిండి తీర్థాలతో అవి ఎలాగ తయారైపోయాయంటే చిన్న మేక పిల్లలు ఇంకో దాని మీద ఎదపడ్డం అలాగ చూస్తూ ఉంటాం. ఈ అపవిత్రత ఆ రోజే గుర్తెరిగిన దేవుడు వీటిలో మీ పాపాలు తీసి దాని మీద వేద్దామంటే అది పాపముతో ఉంది ముందు, అది పాపముతో జన్మించినటువంటిది, దానిలో పాపం ఉంది. కాబట్టి మిమ్మల్ని పవిత్రపరచడానికి నేను చేసే కార్యం ఏంటి అనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, దాని కొరకు ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం ఒకసారి 13 2 విషయాలు ఒకసారి మనం చూద్దాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, ఆ రోజు పాస్టర్ గారు చేసేవారనమాట, ఈ మేకల రక్తాన్ని తీసి ఆ బలిపీఠం మీద, దానినే ప్రధాన యాజకుడు పాస్టర్ గారు అనేవారు. తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి
నిర్దోషినిగా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చాలు ప్రియులారా, ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 12వ వచనంలో అన్నాడు, మేకల కోడెల రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ఎవరు ప్రవేశించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకోసం? ఆ రోజు వారు సంవత్సరానికి ఒకసారి మేక మీదనో కోడ మీద తల మీదనో చేపెట్టి మా పాపాలు పరిహరించబడ్డాయి అని అనుకున్న ఆ పరిశుద్ధ స్థలము దాటగానే తిరిగి వారు పాపం చేసేవారు. ఆ పాప ప్రక్షాళన నిమిత్తమై మరలా వీళ్ళు నివారణ పొందాలంటే సంవత్సరం వరకు ఎదురు చూడాలి. సంవత్సరానికి ఒక్కసారే అందులోనికి ప్రవేశించాలి. అయితే పరిశుద్ధుడైన దేవుడు మనందరి కొరకు తన స్వరక్తమును చిందించుట ద్వారా, మీరు 14వ వచనంలో చాలా చక్కటి మాటలు చూస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క రక్తము, 3వ లైన్ చదువుతున్నాడు, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని అనే చోట మీ అనే కడేమని రాబడింది, 3 ఒక చిన్న అంకె ఉంది. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకుంటూ ఉంది. దేవునిందు ప్రియమైన వారలారా, ప్రతి ఆదివారము ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యమైన విశేషం ఏంటంటే, నెలకొకసారి చేసే వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు ఒకసారి చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొన్ని చోట్ల క్రమంగా మందిరానికి రాకపోతే పాస్టర్లు కరాఖండితంగా చెప్పేటటువంటి కొన్ని సంఘాలు నాకు తెలుసు. మన వాక్యం చూస్తుంటారు కాబట్టి నేను చెప్పలేదు, కానీ క్రమంగా ప్రార్థనకు రాకుండా ఎప్పుడో వాళ్ళకు అబ్బినప్పుడు వచ్చిన, మీరు దయచేసి ప్రభు బలలో చేయి వేయద్దు, మీకు క్రమం లేదని కరాఖండితంగా చెప్పే సేవకులు ఇప్పటికీ నాకు తెలుసు, వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు. ఇంత క్రమము దేని కొరకు అంటే, అరే మీ కొరకు ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి, ఇంకా ఎప్పటికప్పుడు మీరు పెద్ద పెద్ద తప్పులే కాదు పాపం అంటే, దేవునికి నచ్చనటువంటి ఎన్నో కార్యాల్లో మీరు చిక్కుబడుతున్నారు కదా, వాటన్నిటినీ అధిగమించడానికి ఎప్పటికప్పుడు దేవుని సహాయము కోరుతూ కృప వెంబడి కృప పొందుకుంటూ క్రీస్తు స్వారూప్యంలోనికి మీరు మార్చబడ్డానికి ప్రతి ఆదివారమును మీరు బల్లలో చేయి వేసేటప్పుడు ఆయన శిలువ శ్రమలు మీ కొరకై చేసిన త్యాగాన్ని తలపోసుకోండి అని చెబుతూ ఉంటే చాలా మందికి చలనమే ఉండదు. అయితే ఒక్కటి చెప్తాను, ఇందాక మనం అన్నాం కదండి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని 48వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ వచనంలో రాయబడింది కదా. అదే సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రక్షించబడినప్పుడు దేవుని ఎదుట తీర్మానం చేసుకొని తీర్మానానికి కట్టుబడి లేకపోకుండా జీవించడం కూడా ఏంటి? శాపం. శాపమే ప్రియులారా. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని ఎదుట నిండు మనసుతో చెప్తున్నాను, మనము లేవలేక మంచము పాలైన పరిస్థితిని బట్టి మన దేవుడు మన హృదయపు స్థితిని ఎరిగినవాడు కాబట్టి మనకు మేలు చేస్తాడు తప్ప, మనము లేవగలిగి స్నానము చేయగలిగి టిఫిన్ తినగలిగి ఇంట్లో కూర్చోగలిగి ఫోన్ వస్తే మాట్లాడగలిగి అన్ని సౌకర్యాలు మనకుండి ప్రభు శరీర రక్తములను నిర్లక్ష్యము చేసిన ఎడల ఏమవుతుందో చెప్పమంటారా? ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 27 నుంచి చూద్దామా? కాబట్టి 27 వచనం చదువుతాను. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అంటే ఇళ్లలో ఫోన్లు పెట్టుకుని పాటలు వింటా అంటాం ఎప్పుడు, అపరాధిని దాని బతుకది అపరాధే. ఇంకా నువ్వు నిరపరాధి ఎప్పుడైతావు? మరి దేవుని ఎద్దుకు వచ్చి నీ హృదయాన్ని కడుక్కుంటే కదా నిరపరాధి అయ్యేది. పాటలు ఎవరో పాడతారండి మస్తుగా, పాట పెట్టుకుని మనం పాట పాడుకుంటే వింటే మనం నిరపరాధులం అవుతామా? అక్కడ ఏమన్నాడు? ఆయన శరీర రక్తములో నువ్వు పాలు పొందేటప్పుడు
నిన్ను నువ్వు పరీక్షించుకోమని చెప్పాడు. పై వచనంలో మీరు ఆ మాట రాయబడి ఉంది, చూడండి కావాలంటే 25లో రాయబడి ఉంది. చాలా చక్కగా మాట్లాడుతున్నటువంటి మాట. ఆ ప్రకారం 24 నుంచి చూస్తే, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెబుతూ ఆ ప్రకారం ఇక అలాగా మాట్లాడుకుంటూ వస్తూ 25లో అన్నాడు, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని మీరు రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు, ఆయన వస్తాడు ఒక దినాన, అంతవరకు ఆయన ఎందుకొరకు చనిపోయారో నువ్వు ప్రచురించాలి, అంటే ప్రకటించాలి. నువ్వు నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు ప్రకటించాలి. నువ్వు ఇది మనకివ్వబడిన గొప్ప ఆధిక్యత అని ప్రకటించాలి మనం. ఏమంటే మీకు చెప్తాను, ప్రతి వారము, ప్రతి ఆదివారము కూడా, లేదా ప్రతి వారములో ఏదో ఒక రోజు మీకు ఒక గొప్ప వ్యక్తితో, ఒక ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో, ఒక కమిషనర్ గారు, అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తితో ప్రతి వారము ఉచితంగా డిన్నర్ చేసే భాగ్యం మీకు వచ్చింది అనుకోండి, మీరు వదులుకుంటారా? ఎందుకు వదులుకుంటారు మీరు? ప్రతి వారం నా కొరకు ఏదో ఒక అద్భుతకరమైన విందు సిద్ధపరిచుంటాడు ఎమ్మెల్యే గారు. ఎన్ని పనులున్నా దాన్ని రిజర్వ్ పెట్టుకుంటారు. మరి ప్రతి వారము పాడే పాటలు అవే అయినా ప్రకటించే సందేశం ఎందుకు కొత్తది అవుతుంది? ఎప్పటికప్పుడు ఆత్మకు కావలసిన ఆహారమును, దేహ ప్రాణాత్మ దేహములకు పట్టిన శారీరకమైనటువంటి అపవాది యొక్క క్రియల నుంచి విడుదల పొందడానికి పవిత్రమైన రక్తాన్ని మనం భుజించుట కొరకు, దేవుని సన్నిధి కొరకు మనల్ని మనము ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి. ఎమ్మెల్యే గారు పెట్టిన తర్వాత తిట్టచ్చు, కానీ ప్రాణం పెట్టిన దేవుడు మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆయన ఏమనడు, నీ శాపానికి నువ్వే ఉత్తరవాదివి. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 23, 24, 25 అధ్యాయాలకు వెళ్తున్నప్పుడు బాలాకు అనబడే రాజు బిలామును పిలుచుకొచ్చి శపించి ఇశ్రాయేలును అన్నాడు. వెళ్ళిన ప్రతి చోట అంటాడు, మీరు ఆశీర్వదించబడుతును గాక దీవించేసి వస్తాడు. అప్పుడు ఈ బిలాము అనబడే ప్రవక్త వెళ్ళిపోతూ బాలాకు ఒక ఐడియా ఇచ్చాడు, అయ్యా వీళ్ళని నేను శపించినా శాపం రాదు, వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం, వీరు శాపం రావాలంటే దేవుడికి ఎప్పటికీ నచ్చనివి రెండండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ నచ్చనివి. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా, నీవు నేను నీ కుటుంబాలు ఎప్పటికీ బ్రతికున్నంత వరకు చేయవలసిన రెండు ప్రాముఖ్యమైనవి, దేవునికి నచ్చనివి, బైబిల్ గ్రంథం అంతా రాయబడినవి. అవి నేనేదో పుట్టించింది కాదు. మొదటిది విగ్రహారాధన, రెండోది వ్యభిచారం. నువ్వు ఏ పొరపాటు చేసినా క్షమించు, దానికి ఎక్స్క్యూజ్ ఉంది. నీ భార్యను కాకుండా పరాయి స్త్రీని నువ్వు పాపం చేసినా, నీ భర్త కాకుండా పరాయి వ్యక్తితో నువ్వు చేసి, అది అస్సలకు క్షమించరాని నేరం. ఆ శాపం ఒకరోజు నీకు, ఆ పాపం ఒకరోజు నీకు శాపమై వెంటాడుతుంది. రెండవది విగ్రహారాధన. నేను చెప్తాను, ఈ భూమి మీద యేసు ప్రభు బొమ్మ కావచ్చు, మరియమ్మ బొమ్మ కావచ్చు, ఏదైనా కానీ బొమ్మే. ఏమండి, బొమ్మ కాదా? ఏదైనా బొమ్మే. బొమ్మ ఎప్పుడూ అమ్మ కాదు. అమ్మకు జీవం ఉంటుంది, బొమ్మకు జీవం ఉండదు. అది ఏదైనా కానీ. నేను ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళట్లా. కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని పూజిస్తే ఆయన అస్సలు సహించడు. అది నువ్వు తెచ్చుకునే నష్టమే. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఫోన్ను ఎవడో తయారు చేశాడు, ఒక కంపెనీ వాడు, మీరు కొనిచ్చారు. ఇప్పుడు తయారు చేసినవాడు అమ్ముకోవడానికే తయారు చేశాడు. ఇక్కడికి వచ్చాము, ఇది కొన్నాము, దీంట్లో సెల్లు పెట్టాము, మాట్లాడుతుంటే మాటలు వస్తున్నాయి. ఇప్పుడు తయారు చేసినోడు గొప్ప కాదు, కొన్నోడు గొప్ప కాదు, మీకు ఇది అందించాడు చూడు డబ్బు, అతను మాత్రం గొప్ప. తన కష్టార్జితాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ సృష్టిలో దేనితో నువ్వు ఏది తయారు చేసినా, అందుకే నేను ఇదివరకు ఒక మాట చెప్పాను, చెట్టు మీద ఉంటే కొమ్మ, అది చెట్టు మీద ఉంటే నరకబడిన తర్వాత ఆ కొమ్మ కాస్త ఒక చెక్క అయింది. దాన్ని సగం జిగురింది పొయ్యిలో వేస్తారు, రూపం చేసిన దాన్ని ఎక్కడో చోట పెడతారు.
ఇప్పుడు పొయ్యిలో వేసింది కాలిపోయింది, ఇంట్లో పుట్టింది పెట్టింది మాత్రం బతుకు కాలం అంతా పోషించబడుతుంది. ఎవరు చేశాడు దీన్ని? అందుకు ఆయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడంటే, నా స్వహస్తముతో మిమ్మల్ని చేశాను, సృష్టినంతటిని నా మాట చేత కలుగు చేశాను. నా మాట చేత కలుగు అంటే కలిగినటువంటి రాయో రప్పో చెట్టో దాన్ని మీరు పూజించడం ఏంటి? ఆయనకు నచ్చవు. అందుకే బిలాము వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడంటే, వీళ్ళకి ఏం చేసినా వీళ్ళేమో ఇది కారు, నువ్వు చేయాల్సింది ఏంటంటే, మోయాబు స్త్రీలు ఉన్నారు. మోయాబు స్త్రీలు చాలా అందగత్తెలు. మోయాబు స్త్రీని వివాహం చేసుకున్నారు నయోమి యొక్క కుమారుడికి, ఓర్ప, రూతు. మోయాబులే కదా వాళ్ళు. ఏమంత ఆశ్చర్యంగా చూస్తున్నారు, మోయాబీలే వాళ్ళు, చాలా సొగసైన వాళ్ళు. అందుకే ఆ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు రూతు గ్రంథంలో బోయాజు, రే యవనస్తులారా ఎవ్వరు ముట్టగాకండి అమ్మాయిని, భర్త లేడని చిన్న చూపు చూడమాకండి, జాగ్రత్త అని చెప్పాడు. ఓకే, మోయాబు స్త్రీలను పంపించు, వారు బహుగా నాట్యమాడతారు, అన్ని కళలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారి అందాన్ని బట్టి వారితో పాపం చేయడానికి, ఆ పాపపు ఆలోచనలు కలిగిన స్త్రీలను తరుము. వాళ్ళు వచ్చారు, పాపం చేశారు. 25వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ పాప ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఫినేహాసు అనబడేటటువంటి వ్యక్తి దేవుడు సహించలేని దాన్ని తను కూడా సహించలేక ఇద్దరు పాపం చేస్తున్నప్పుడు ఈటుతో పొడిచి చంపాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరణ తీసుకొస్తున్నాను అనంటే, ఆ రోజు పాప ప్రక్షాళన నిమిత్తమై సంవత్సరానికి ఒకసారి మందిరంలో బలి జరిగేది. మందిరం ఎదుట బలి, రక్తాన్ని మందిరంలోకి తెచ్చేవాళ్ళు. ఈరోజు రక్షించబడిన మనము ప్రతి పునరుత్థాన దినమైన ఆదివారమున అయోగ్యముగా అపరాధులము కాకోకుండా, ఇశ్రాయేలుడు చేసిన వాళ్ళ సొంత తప్పిదాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోయారు తప్ప, వారు దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి చచ్చిపోయారు తప్ప ఇంకెవరినో దూషించైతే కాదు. అలాగే మనం కూడా రక్షించబడిన తర్వాత చేజేతులారా మనం నిర్లక్ష్యం వహిస్తే మనం కూడా ఏమవుతామన్నాడు? అపరాధులం అవుతారు. మరి ఏం చేయాలి? 28, 29 చదివి నేను ముగిస్తాను. 30 వరకు మనం చూద్దాం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:20 నుంచి చదువు. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలి? తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకోలేమండి. ఇప్పుడు ఎగ్జామ్స్ కొన్ని రాస్తున్నారు పిల్లలు. రాసి ఇంటికి వచ్చిన తర్వాత 10th క్లాస్ కూడా, ప్రస్తుతం ప్రజెంట్ ఇయర్ మనం 2026లో చూసినప్పుడు 10th క్లాస్ కూడా పరీక్ష రాసి ఇంటికి వచ్చేసరికి కీ వదిలేరు. అంటే నువ్వేవేవి కరెక్ట్ రాసావో, ఏవేవి రాంగ్ రాసావో ఇప్పుడే చూసుకో, నీకు ఒక అవగాహన వస్తుంది మార్క్స్ మీద అని చెప్పేసి. ఇప్పుడు నువ్వేం రాసావో నీకే తెలుసు, మాకేం తెలుసు. మా దగ్గర మాత్రం గొప్పలు చాలా చెప్పచ్చు. 600కి 650 అంటారు మనవాడు. 600కి 650 కూడా వస్తాయా అంటే అంత గొప్పలు చెప్తారనమాట. అంత గొప్పలు చెప్పి ఒక నీటికే కాదు, ఒక ఎంసెట్కే కాదు, 10వ తరగతి పరీక్ష నుంచి వదిలారు ఇప్పుడు. అందుకే మీ క్వశ్చన్ పేపర్ మీద స్కానర్ ఉంటుంది చూడండి. ప్రతి క్వశ్చన్ దగ్గర ఆ స్కానర్ ఉంటుంది. ఈ కాపీ కొట్టిన దొంగలంతా ఆ స్కానర్ను పెట్టి ఇప్పుడు మళ్ళీ రాయమన్నాం అనుకోండి, అబ్బా మహా కష్టం అది. సరేనా? ఓకే, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? మీరు కూడా దేవుని మందిరంలోకి వచ్చారు, దేవుని వాక్యం విన్నారు, విలువైన ఆయన శరీరం అనే రక్తం అనే దాన్ని పానీయం చేసేటప్పుడు మిమ్మల్ని కూడా మీరేం చేయాలి? ఆ శరీర రక్తం వచ్చేటప్పుడు ఆ స్కానర్ రాకముందుగా సోమవారం టు శనివారం వరకు బేటా ఏమేం చేసావో నీకు తెలుసు. నీ తప్పిదాలు నీకు దేవునికి మాత్రమే తెలుసు. భార్యకు తెలియవు, భర్తకు తెలియవు, తల్లిదండ్రులకు తెలియవు, పిల్లలకు ఎవ్వరికి తెలియవు. ఏం చేయమన్నాడు? మిమ్మల్ని మీరు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరములోని కాకోకుండా. ఆదివారం ఏముందులే, ఈ వారం పాస్టమ్మ గారిగా ప్రతి వారం చేసేది ఆమె కదా. మీకు ఒక మాట చెప్పమంటారా? మన మందిరానికి వచ్చి చాలా మంది సహోదరులు నాకు చెప్పిన మాట ఏంటంటే, పరిమళమ్మతో, నాతో కాదు, పరిమళమ్మతో చెప్పిన మాట, అన్నా మీరు అక్క ఎలాగ చేస్తుందంటే, ఏమమ్మా ఆమె ప్రార్థన చేసుకుంటుంది, చక్కగా తను చేస్తుంది. ఏంటి విషయం ఏంటి అని అంటే, మా పిల్లలు ఒకసారి అలాగ రొట్టె చేసి మాకు ఇవ్వమ్మా తింటామని చాలా మాటలు అడిగారు మమ్మల్ని. చాలా మాటలు నేను పోయాల్సినంత నూనె పోసాను, నెయ్యి పోసాను, పాలు వేసాను. ఎందుకు అన్నా, మా పిల్లలకు ఆ టేస్ట్ తెలీదు. నేను ప్రభు బలలో చేవేసినప్పుడు ఆ ముక్క తీసుకుని తినేదాన్ని కదా, ఆ టేస్ట్ మాకు ఎప్పుడు రాలేదన్నా
అని అడిగారు చాలా మంది. ఏమో నాకు కూడా తెలీదు అని అన్నారు. లేకపోతే ట్రైనింగ్ క్లాస్కి మీరు ఒక వారం రోజులు రాండి అనే ఉన్ని పిలిచాం కూడా కదండి. ప్రభు శరీరాన్ని అయోగ్యంగా చేయవేయకూడదు, పరీక్షించుకొని వేయాలి. అంత మాత్రమే కాకుండా ఆ పాత్రలోనిది త్రాగునప్పుడు కూడా ప్రభు మన కొరకు చిందించిన రక్తాన్ని తలపోసుకొని తాగాలి. అలాగా కాకోకుండా చేస్తే ఏమవుతుందట? 29 వచ్చిన ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే ఇంటికాడ వేసేసుకొని అట్ట కాదు, చచ్చిపోయినారు అని అర్థం. చాలా మంది ఏమైపోయారు? చనిపోయారు. ఎందుకు? అయోగ్యముగా పాత్రలో చేయి వేయటం వలన. కాబట్టి మీలో బలహీనులు, రోగులు, మరణము ఎందుకు అంటే పరీక్షించుకోకుండా చేయడం వల్ల. 31 చూద్దామా, ముగిద్దాం. అయితే మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఒకటి చాలండి ఈ సందేశానికి. మనల్ని మనమే ఏం చేయాలంట? విమర్శించుకోవాలి. మనల్ని ఎవరన్నా విమర్శిస్తే మనకు భలే కోపం కదా, కానీ మనల్ని మనమే నిజమే కదా, ఈ తప్పిదం నాలో ఉంది కదా అని మనల్ని మనం విమర్శించుకుంటే మనం తీర్పు పాలు కాము. కావున దేవుని ప్రియబిడలముగా ఈ సమయమందు దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకొని సంవత్సరానికి ఒకసారి భుజించేటటువంటి లేదా రక్తము చిందించేటటువంటి ఎడ్ల మేకల రక్తముల నుంచి పరిశుద్ధుడైన ప్రభు రక్తము మనను పవిత్రపరిచింది. కాబట్టి ఆ పరిశుద్ధ రక్త శరీరములో పాలు పొందుతూ ఉన్నప్పుడు పరీక్షించుకున్నాం, ప్రభుకు సాక్షులుగా జీవితం. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.